హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 నుంచి ఈ వారం డబుల్ ధమాకేదార్ ఎలిమినేషన్ లో భాగంగా రోహిణి అండ్ విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యారు కదా. ఇక ఎలిమినేట్ అయిన తర్వాత విష్ణుప్రియ వచ్చేసి ఈ విధంగా అంటుందన్నమాట ప్రేరణ గురించి. ప్రేరణలో టాప్ 5 కి డిజర్వింగ్ క్వాలిటీస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా అని బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో అర్జున్ అయితే అడుగుతాడు. దానికి ఈ విధంగా అనేస్తుంది, ప్రేరణ నాకు తెలిసినంత వరకు షీ సచ్ ఏ క్యూటీ పై. గేమ్స్ లో చాలా బాగా ఇన్వాల్వ్ అవుతుంది, ఎఫర్ట్స్ పెడుతుంది అండ్ ఆఫ్ కోర్స్ అందరికి వంట చేసి పెడుతుంది అంటుంటే చాలా ఇన్వాల్వ్మెంట్ చూపిస్తుంది హౌస్ లో ఓవరాల్ గా అన్నట్లుగా విష్ణుప్రియ అంటుందా. సో దానికి వచ్చేసి అర్జున్ ఏమో ఈ విధంగా కౌంటర్ వేస్తాడు. మరి హౌస్ లో నీ ఇన్వాల్వ్మెంట్ గానీ కిచెన్ లో నీ ఇన్వాల్వ్మెంట్ గానీ ఎప్పుడు ఏ రోజు మాకు ఆడియన్స్ గా కనిపించనే లేదు, మేము కూడా తెలుసుకోలేకపోయామంటుంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో అంటే అక్కడ మొత్తం 24/7 కవర్ చేయకపోవచ్చు. ఏదైతే వాళ్ళకి ఇంపార్టెంట్ అనుకుంటారో అవి మాత్రమే కవర్ చేస్తారు. అఫ్ కోర్స్ నేను ఆల్రెడీ చెప్పాను ఐఎమ్ నాట్ ఇంటూ కుకింగ్ అని, నాకు వంట రాదు, అందుకని నేను కుకింగ్ లో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ చూపెట్టలేదు. బట్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ నేనైతే చూపెట్టడం జరిగింది కదా అంటుంటే ఎందులో పృథ్వీ మ్యాటర్ లోనా అన్నట్లుగా చాలా సర్కాస్టిక్ గా అర్జున్ అడుగుతాడు అనమాట. మీరు అలా అనుకుంటే నేనైతే ఏం చేయలేను, కానీ నా వంతు ప్రయత్నం ఆ హౌస్ లో ఉండడానికి నేనైతే చేశాను, నా ఎఫర్ట్స్ అయితే పెట్టాను, అందుకనే కదా హౌస్ లో ఇంతవరకు ఉన్నాను అండ్ ఆడియన్స్ కూడా ఎన్ని రోజులు నన్ను పెట్టారు అన్నట్లుగా చాలా సర్కాస్టిక్ గా మాట్లాడేస్తుంది అనమాట విష్ణు. ఈ విషయంలో విష్ణుకి అండ్ అర్జున్ కి చిన్నపాటి మాటల యుద్ధం కూడా జరిగింది. ప్రేరణ ఖచ్చితంగా డిజర్వ్ అనిపిస్తుంది, ఎందుకంటే అమ్మాయిలలో టాప్ మోస్ట్ లో తను కూడా ఉండేది. యష్మి, ప్రేరణ వీళ్ళందరూ కూడా గేమ్స్ లో చాలా బాగా ఆడేవాళ్ళు అంటుంటే ఓహో మీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావా, నేను సరిగ్గా ఆడలేదు అంటుంటే మీరు ఇప్పుడు నాతో సహా అని అడుగుంటే నా ఆన్సర్ వేరేలా ఉండేది. బట్ మీరు ఎస్పెషల్లీ ప్రేరణ గురించి అడిగారు కాబట్టే చెప్తున్నా, షీ జెన్యూన్లీ డిజర్వ్స్ టు బీ ఇన్ టాప్ 5 అండ్ ఐ వాంటెడ్ టు సీ హర్ విన్ అన్నట్లుగా ఈ విధంగా చెప్తుందన్నమాట విష్ణుప్రియ. సో నిజానికి ప్రేరణ టాప్ 5 కి డిజర్వింగ్ అని మీరు అనుకున్నారా? అయితే కమెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి.